నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం. బీఆర్ఎస్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు లీగల్ సెన్స్ లేదన్న నిరంజన్ రెడ్డి. ఈ నెల 31న చంద్రబాబు, పవన్ భేటీ. జూన్ 4న వెలువడే ఫలితాలపై అధినేతల చర్చలు. ఏపీలో ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం. ఈసీ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం. కౌంటింగ్ జరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నామన్న సజ్జల. కాంగ్రెస్ పార్టీతో మేము శాశ్వత పొత్తు పెట్టుకోలేదు. దేశాన్ని రక్షించడం కోసమే జతకట్టామన్న కేజ్రీవాల్. హస్తినను వెంటాడుతోన్న మరో కొత్త సమస్య. తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కళాకారుడు రుద్రరాజేశం, మంత్రి జూపల్లి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది. పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. జూన్ 2న రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెత్తందారులపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఆనవాళ్లను కాంగ్రెస్ చెరిపివేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఆరోపించారు. కాకతీయ కళాతోరణాన్ని ప్రభుత్వం తీసివేసే కుట్ర చేస్తోందన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. కాకతీయుల కాలం నాటి దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తారా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం దిశగా వెళుతోందని అన్నారు. అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని, ఆనాటి అభివృద్ధిని కూడా చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా? వాటిని కూడా విధ్వంసం చేస్తారా?
ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు, అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేస్తారా? గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చెరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు ఉత్సవాలు ప్రారంభమవుతాయని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పిస్తారన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఉద్యమ సందర్భంలో కవాతు నిర్వహించిన విధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహిస్తామని కర్నె ప్రభాకర్ తెలిపారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ నాడు ప్రారంభమవుతా ఉన్నాయి. 1వ తేదీ నాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్తూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరవీరుల స్తూపం వరకు చేరుకుంటుంది. ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి అందెశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తామని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అందెశ్రీ రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలిగించిందని తెలిపారు. అందెశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటన వచ్చాక రాష్ట్ర చిహ్నంపై స్పందిస్తామని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాజ్యాంగ విలువలను కాలరాసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారా అని లక్ష్మణ్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం స్పందించాలని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశమని, కేసీఆర్ 100% ఈ కేసులో ఇరుక్కుంటారని తెలిపారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ అనుకున్నారని, ఈ కేసులో కేసీఆర్ తప్పులు దారుణంగా ఉన్నాయని అన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజాన్ని చీల్చే విధంగా, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ చేస్తోందని విమర్శించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజలకు వచ్చే అవసరం ఉంటుంది. స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరుకపోతుంది. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటి వెతలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా, ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు అని దేవ చేశారు.
పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారని మండిపడ్డారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా అని నిలదీశారు కేటీఆర్. గత 10 ఏళ్ల పాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటల పాటు పడిగాపులు కాసినా అందించలేరా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం లీకులు ఇస్తోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్పై అధికారికంగా ఇప్పటివరకు సీఎం, మంత్రులు స్పందించలేదన్నారు. వెబ్ సిరీస్ లాగా ఫోన్ ట్యాపింగ్ను సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు లీగల్ సెన్స్ లేదన్నారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే శ్రద్ధ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం లోపించిందని అన్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని అన్నారు. అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తలేదు. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతోనూ కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 ముడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని, అమలు చేయని దాన్ని, ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అన్ని నెరవేర్చడం ఏదో 1-2 మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. ధాన్యం దడిచిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. బోనస్ మీద తలాతోకలేని మాటలు, ముందోతోన సన్నోడ్లకే ఇస్తామని, తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి, వానకాలం, యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను ఎవడో నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు? 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే? గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే? గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు? గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో? మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు, మీ గొప్పతనాలకు తార్కాణమా ఇదంతా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది తెలంగాణ. 10 ఏళ్ల తర్వాత తమ చేతుల మీదుగా ఈ సంబరాలను నిర్వహించే అవకాశం దక్కడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. అటు బీఆర్ఎస్ సైతం 3 రోజుల పాటు వేడుకలను చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న జూన్ 2న జరగనున్న అవతరణ వేడుకలను వివాదాలు సైతం పెద్ద ఎత్తున చుట్టుముడుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వివాదాలకు కేరాఫ్గా మారుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.
మొన్నటికి మొన్న సోనియా గాంధీని ఉత్సవాలకు ఆహ్వానిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఒక వివాదంగా మారితే, అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సన్మానించాలని భావించడం, అందుకు నిరసన తెలియజేస్తూ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఇస్తే తెలంగాణ రాలేదని, పోరాడి తెచ్చుకున్నామని, ఆ ఘనత తమదేనని చెబుతుంటుంది బీఆర్ఎస్. అటు ప్రజల్లోకి కేసీఆర్ ఉద్యమం, దీక్ష బలంగా వెళ్లడంతో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ జెండా రెపరెపలాడింది. అయితే రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి అవతరణ దినోత్సవం నిర్వహించే అవకాశం దక్కింది. దీంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని సీఎం సహా కాంగ్రెస్ నేతలు ప్రకటించడం వివాదాస్పదమైంది. ఏ హోదాలో సోనియా గాంధీని ఈ సంబరాలకు ఆహ్వానిస్తారని విపక్షాలు తప్పుపట్టాయి. దీంతో వేడుకల సందర్భంగా సోనియాకు ఆహ్వానంపై అధికార విపక్షాల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. ఇది మర్చిపోకముందే మరో వివాదం చుట్టుముట్టింది. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా ఉద్యమకారులను సన్మానించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే వివాదానికి కారణమైంది. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఉద్యమకారులు. అంతేకాదు ముఖ్యమంత్రి సన్మానానికి ఎవరూ వెళ్లొద్దంటూ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలను ఇంకా పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు పాషం యాదగిరి. అయితే ఇదే సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగానే తెలంగాణ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పాషం యాదగిరి. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందర్నీ సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. మేమెక్కడున్నాం, వాళ్లెక్కడున్నారు అంటూ ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు సుదీర్ఘకాలం చేసిన ఉద్యమాలను ఈ సమయంలో గుర్తు చేశారు. ఓపెన్ కాస్ట్, ఫార్మాసిటీ, రైతుల ఆత్మహత్యలు, ఇలా ప్రతి సమస్యకు ముందున్నామన్న ఆయన పోరాడి మరీ తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీ ఎమ్మెల్సీతో ఏకంగా వాగ్యుద్ధమే జరిగింది. అయితే తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని ప్రస్తావించారు పాషం యాదగిరి. ఆ రోజు గట్టి కొట్లాడినోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆ ఎంపీ లేరు, పొన్నమేడి, అంజన్ కుమార్ యాదవ్ వేడి, వాళ్ళకు నైతిక హక్కు ఉంది, మీకు లేదు. మీరు దొంగలకు సద్దులు మోసుకుంటే వాళ్ళతో కూర్చున్నారు. సోనియా గాంధీని మేము గౌరవిస్తాం, ఆ పొన్నమ్ము, అంజన్ కుమార్ యాదవ్ అందరినీ గౌరవిస్తాం. వాళ్ళకి ఎక్కడున్నారు? 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు. చిన్నారెడ్డి, పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి వైద్యం రాకుండా చేసి చంపేసినారు. చిన్నారెడ్డిని అవమానించారు, టికెట్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహులు సన్మానిస్తున్నారు. ఆ రోజు నేను జరిగింది మీటింగ్ కూడా నన్ను నేను జనంలో కూర్చొని ఉంటే మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది నీకు అని. నిజమే, మేము ఆగుతాం, ఆగిన ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. అయితే ఇక్కడితో ఆగని ఆయన చంద్రబాబును సైతం తాము ఒప్పుకోబోమంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసిపోతాయేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాషం యాదగిరి వ్యాఖ్యలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారని చెప్పడం, చంద్రబాబు అంశం ప్రస్తావనకు తేవడంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనలు, సీఎంగా చంద్రబాబున్న సమయంలో చోటు చేసుకున్న దారుణాలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారని వాదన వినిపిస్తోంది. ఒక్క నిమిషం చెప్తా, ఒక్క నిమిషం. ఇది సందర్భం కాదు. మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాడిక్ట్ చేసేట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర రాజకీయ అవసరాలు వేరు. వాస్తవానికి పాషం యాదగిరి వ్యాఖ్యల్లో ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ కోసం మేం పోరాడామని బీఆర్ఎస్ చెబుతున్నా, మా వల్లే రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ అంటున్నా, అంతకంటే ముందే మా రాష్ట్రం మాకు కావాలి అంటూ ఎందరో ఉద్యమకారులు గొంతెత్తారు. లాఠీల దెబ్బలు తిన్నారు, తుపాకుల తూటాలకు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో భాగంగా 1990 నుంచి పలు ఉద్యమ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు తెలంగాణ సోయిని ఊరూరా నాటాయి. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఇలా పలు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఎందరో మేధావులు, మరెందరో రచయితలు, ఇంకెందరో కవులు, కళాకారులు, గాయకులు వీటి ఏర్పాటులో పాలుపంచుకున్నారు. ఏఏపీఆర్ఎఫ్ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, భువనగిరి జనసభ కార్యక్రమంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కానీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎందరో పోలీసులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో హత్య గావించబడ్డారు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలో ఉద్యమకారులను నిర్దాక్షిణ్యంగా అణిచివేశారన్న విమర్శలున్నాయి. ప్రత్యేకించి భువనగిరి డిక్లరేషన్ తర్వాత నయ్యం ముఠా ఆగడాలు అన్నీ ఇన్ని కావన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బెల్లి లలిత సహా ఎందరో ఉద్యమకారుల హత్యలు జరిగాయి. అయితే వీటన్నింటినీ వెనుకుండి నడిపించింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నాటి ఐపీఎస్ అధికారే అంటూ పరోక్షంగా పాషం యాదగిరి చెప్పారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరి మాట ఎలా ఉన్నా, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీల కంటే ప్రజలదే కీలక పాత్ర అంటున్నారు ఉద్యమకారులు. గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇదే కోవలో తెలంగాణకు ద్రోహం చేసిన వారంతా ఇప్పుడు సీఎం రేవంత్ వెంటే ఉన్నారని పాసం యాదగిరి ఆరోపించడంతో మరో వివాదం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చుట్టుముట్టిందన్న మాట వినిపిస్తోంది. ఓటమికి కారణాలు వెతుకుతున్న వైసీపీ నేతలు ఈసీ పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నాక పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ చీఫ్, ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నేతలను ఆదేశించారు. ఈ 2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. కౌంటింగ్ రోజు బందోబస్తుపై ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. వాటిపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. 2 రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం మరింత ముదురుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్లైన్స్పై వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఈమెయిల్ పంపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సీఈఓ కొత్తగా గైడ్లైన్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్కు విరుద్ధంగా ఈ నెల 25న గైడ్లైన్స్ ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలోని పవిత్రతను కాపాడేందుకు ఈ అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు మెయిల్ పంపారు.
ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి డౌట్ లేదన్నారు. జూన్ 9న సీఎంగా మళ్లీ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకుని చేసాం. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికత్వం పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు ఆ పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్రావు వాంగ్మూలాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు తెలిపారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు, 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నట్లు ప్రణీత్రావు పేర్కొన్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు విచారణ జరిగింది. ఈ నెల 10న ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ను నిందితులుగా ఈడీ పేర్కొంది. ప్రస్తుతం కవిత, చరణ్ ప్రీత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత, చరణ్ ప్రీత్కు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.